హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. మొన్న చేసుకున్న బీట్రూట్ పులావ్ మీకు నచ్చింది కదా, అందుకే ఈరోజు ప్రాసెస్ యూస్ చేయండి. ఫస్ట్ టైం ఒక గంజిలో మీరు తీసుకున్న బీట్రూట్ క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవాలి, దాంతో పాటు గీ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయినాక మనం కట్ చేసుకున్న మిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవి ఉడికేటప్పుడే మనం కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవి కొంచెం తొందర ఉడకడానికి మనం కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటే కొంచెం తొందర వేగుతాయి. ఆ తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి, అది వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇక దాంట్లోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కలపాలి, పచ్చి వాసన పోయే వరకు దాన్ని ఫ్రై కానియాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ కలిపింది నేనే. నెక్స్ట్ ఏమో మనం కట్ చేసుకున్న టమాటోస్ ని కూడా వేసేసుకొని మంచిగా కలపాలి, మూత పెట్టేసుకొని ఉడకనియాలి. అది ఉడికినాక ఫస్ట్ ఏమో మనం పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కళ్యామాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొద్దిసేపు దాన్ని అట్లనే వదిలేయాలి. అంతా మంచిగా ఉడికినాక అన్ని మసాలాలు పట్టినాక ఇప్పుడు మనం బీట్రూట్ తురుము వేసేసుకొని కలుపుకోవాలి. అట్లా కలిపినాక కొద్దిసేపు వదిలేయాలి, అది మంచి ఉడుకుతుంది. అట్లా ఉడికిన దాంట్లోకి మనం మంచి పుల్లటి పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కారం వేసుకోవాలి, మీ టేస్ట్ ని బట్టి మీరు వేసుకోండి. మేమైతే ఇక్కడ 2.5 స్పూన్స్ వేసుకున్నాం. దాని తర్వాత ధనాల పొడి వేసుకున్నాం. ఆ తర్వాతనేమో ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ వాటికి పట్టేంత వరకు దాన్ని వదిలేయాలి. దాని తర్వాత వాటర్ పోసుకోవాలి. దీని కొలత ఎట్లా అంటే 1 గ్లాస్ ఆఫ్ రైస్ కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. నీళ్లు ఉడికినాక టేస్ట్ చూడండి, ఉప్పు కారం ఏమైనా తక్కువ అయితే వేసుకోండి. మాకైతే కరెక్ట్ ఉంది, అందుకే ఏం వేసుకోలేదు. నానబెట్టిన బియ్యాన్ని దీంట్లో వేసేసుకొని కలుపుకోండి. కొద్దిసేపు మూత పెట్టి ఉడకనిస్తే బీట్రూట్ పులావ్ రెడీ అయిపోతుంది. అట్లా రెడీ అయినాక కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలుపుకోవాలి, అంతే. టేస్ట్ ఎంత బాగుందంటే మస్తు ఉంది. మీరే నమ్మరు, దీన్ని బీట్రూట్ తోని చేసినామంటే అంత బాగుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. నిమ్మకాయ వెండి ఆనియన్ పెట్టుకొని తింటేనైతే అద్దిరిపోయింది, నీళ్ళు ఉడుతున్నాయి కదా. నెక్స్ట్ ఏ రెసిపీ ట్రై చేయమంటారో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.